తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇవాళ ఉదయం తాడిపత్రిలో ఆయన్ని వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని నిర్వహించనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా అనంతపురం తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరును నిరసిస్తూ వందలాది మంది కార్యకర్తలతో జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వచ్చారు. భారీగా కార్యకర్తలు రావడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఎస్పీ కార్యాలయం గేటు వద్ద పెద్దారెడ్డిని ఆపారు. దీంతో ఆయన గేటు వద్దనే ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ తాడిపత్రిలో పోలీసు వ్యవస్థ జేసీ కనుసన్నల్లోనే నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు మాకు జరుగుతున్న అన్యాయం గురించి ఎస్పీ కార్యాలయానికి వచ్చి భిక్షం అడిగామని, ఇక ఓపిక నశించి ఇలా రావాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ లేని విధంగా నాతో పాటు వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు, దాడులు జరుగుతూ ఉన్నాయన్నారు. 12వ తేదీ కార్యక్రమానికి సంబంధించి 9వ తేదీన ఎస్పీకి మెయిల్ ద్వారా అనుమతి అడిగామని, ఇప్పటి వరకు సమాధానమే లేదన్నారు. కానీ తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి నన్ను హౌస్ అరెస్ట్ చేశారన్నారు. ఆ తర్వాత అనంతపురం తీసుకొచ్చారన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి బైక్ ర్యాలీకి అనుమతులు ఇస్తారని, ఆయన మా ఇంటి వద్దకు వచ్చి సవాళ్లు చేస్తారన్నారు. ఆయనకు ఏ రోజో చెప్పానని, ఇంటి మీదకు వస్తానంటే రమ్మని, ఇళ్లు కూలుస్తామంటే కూల్చమని చెప్పానన్నారు. జగన్ ఉన్నంత వరకు ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. వైసీపీ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయం గురించి పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ తాడిపత్రిలో విచ్చలవిడిగా గంజాయి అమ్ముతూ ఉన్నారని, కనీసం వాటి గురించైనా పోలీసులు పట్టించుకోవడం లేదని పెద్దారెడ్డి అన్నారు. వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది. ప్రతిరోజు నియంత్రము రాష్ట్రంలో ఏదో ఒక సాట వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, సానుభూతి పరుల మీద ఎప్పుడు కూడా దాడులు జరుగుతూనే ఉంటాయి. ఈరోజు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. దీనిపైన మేము నిరసన తెలిపేదానికి ఎస్పీ గారికి మేము 9వ తారీఖే మెయిల్ ద్వారా తెలియజేయడం జరిగింది. కనీసము ఈ మెయిల్ పెడితే మేము ఎప్పుడు పెట్టినా కూడా దీనికి జవాబు కూడా లేదు. లోకల్ పోలీసులు వస్తారు, మీరు 5 గంటలకో 4 గంటలకో వస్తారు, మేము పండుకుంటే లేపి మీరు ప్రోగ్రామ్ చేసేదానికి వీలు లేదు అంటారు. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఎక్కడున్నాము కూడా మనకు అర్థం కావడంలే. ప్రతిసారి కూడా ఇన్ని రోజులు అవుతుంది. ఇంకా లాస్ట్కు మాట్లాడితే మీరు కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకోండి అని చెప్తే మేము కోర్టుకు పోయి పర్మిషన్ తీసుకొచ్చుకుని రావడం కూడా జరిగింది. వాళ్ళు మాకు ఈ పర్మిషన్ దాంట్లో కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి 24 గంటల ముందు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు వాళ్ళకి సహకరించాలా, ర్యాలీలకు కానీ ఇంకోటి కానీ అని చెప్పడం జరిగింది. ప్రతిసారి కూడా నేను అడిగినప్పుడల్లా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడున్నదో చెప్తే వాళ్ళు సరిపోతుంది. 9వ తేదీ అంటే ఈ రోజుకు 4 రోజులు అయింది, 3 రోజులు అయింది. 3 రోజుల నుండి కూడా అప్పటి నుండి చెప్పరు. తెల్లారుజామున 5 గంటలకు వచ్చేది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పేది. అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ప్రొవోకేట్ చేస్తే వీళ్ళు మా దగ్గరకు వచ్చేది చెప్పేది. ప్రొవోకేట్ చేస్తే మా దగ్గరకు వచ్చేది ఈ విషయాలు చెప్పేది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది మాతో కానీ మా పార్టీ సానుభూతి పరులతో వచ్చేది కాదు. అధికార పార్టీల్లో ఉంటే వాళ్ళతోనే ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళని కట్టడి చేయకోకుండా వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు లాస్ట్ డేట్లు వేసుకొని పర్మిషన్లు ఇస్తూ మోటార్ సైకిల్ ర్యాలీలు ఇస్తూ ఎవరి ఇంటి మీద కంటే వాళ్ళ ఇంటి మీదకు పంపిస్తూ పోలీసుల సమక్షంలో, ఏం ఒకరి సమక్షంలో కాదు, వాళ్ళు స్వతంత్రంగా వచ్చి దాడులు చేయడం ఇంకోటి కాదు, పోలీసు అధికారుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. అయ్యా ఎట్లన్నా పోనీలే, మా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను కొడితే కొట్టిరి, కనీసం మా తాడిపత్రిలో అసాంఘిక కార్యక్రమాలన్నా నిలబెట్టండి. ఈ బంగ్యాకు, మంగపచ్చు, మట్టక దీనిపైన అరికట్టండి అని ఎన్నోసార్లు నేను మేలు పెట్టడం కానీ అధికారులకు చెప్పడం కానీ జరుగుతుంది. ప్రతిసారి ఏం చేస్తారంటే వీళ్ళు దినం చెప్పేదే కదా అనుకుంటారు. ఇలా గ్రీవెన్స్లలో కూడా జరుగుతుంది. ఎవడో ఒరిస్సా నుండి 18 కేజీలు బంగ్యాకు తెచ్చి ఒక లాడ్జ్లో పెడితే కనీసం ఇన్వెస్టిగేషన్ కూడా లేదు.
వాళ్ళని ఏమనుకోకుండా వాళ్ళని రిమాండ్కి పెట్టడం కూడా జరిగింది. 10 కేజీలు పెట్టి రైల్వే స్టేషన్లో దొరికినాడని పెట్టడం కూడా జరిగింది. లాడ్జ్లో దొరికితే రైల్వే స్టేషన్ ఏమన్నా అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులు బంగాక వ్యాపారం ఏమన్నా చేస్తారా, లేకపోతే వాళ్ళు ఎవరితోన్నా చేయిస్తారా? ఇది స్పష్టంగా చెప్పాలా. మేము ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకుంటా కూడా దానిపైన కనీసం వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందంటే ఆ పూటకు జిల్లా అధికారులు దాటేయడం జరుగుతుంది. ఇది చాలా శోచనీయం. అందరూ ఏమనుకుంటారంటే జిల్లాలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా కోరుకునేది ఏమంటే జిల్లాలోకి వస్తే జిల్లా అధికారికి మేము చెప్పుకుంటే మా బాధలు తీర్చారు అనుకుంటారు. కానీ ఈడ జిల్లా అధికారికి చెప్పినా కూడా సమస్యలు తీరడం లేదు, సమీపంలో ఉండే పోలీస్ స్టేషన్లకు పోయినా కూడా సమస్యలు తీరడం లేదు. నిత్యం సమీపంలో ఉండేటువంటి పోలీస్ స్టేషన్లో నిత్యం పంచాయతీలు మటక, మంగపత్తు, బంగాకు. సివిల్ పంచాయతీలు చేసేటప్పుడు బంగాకు పట్లం టేబుల్ మీద పెట్టి పని చేస్తాను. కొంతమంది అధికారులు అయితే బడితెగించినారు. వాళ్ళు మీరు 2.0కు భయపడరు, 4.0కు భయపడరు. ఏమన్నా కార్యకర్తలు భయపడతారేం కానీ వీళ్ళు భయపడే ఆలోచన కూడా లేదు. చట్ట పరిధిలో ఉండేవి కూడా వాళ్ళు చేయరు. చట్ట పరిధి లేని ఏదన్నా కానీ పై అధికారికి చెప్పినా లాభం లేదు. ఇంకా చెప్పుకుంటే మేము పోయి జేసీ ప్రభాకర్కి చెప్పుకోవాలా, అయ్యా మేము ఇక్కడ ఉండాము, మా మీద దాడులు జరుగుతున్నా కూడా మీ వాళ్ళు కేసులు కూడా కట్టడంలే, మేమే కేసులు కట్టకోకుండా దెబ్బలు దేని వాళ్ళు మేమే హాస్పిటల్ చూపించుకొని కేసులు పెట్టేది కూడా అనుకున్నాం. ఎంత అరాచకం అంటే పద్దం లేస్తే అరాచకం. ఒక్కసారి ఎవరన్నా కానీ చూడమను, ఎవరిని టెస్ట్ చేసినా కూడా బంగాకు తాగినట్లే వస్తుంది. కేసులు కూడా పెట్టరు. నిత్యం పేపర్లో వస్తున్నాయి. ఇవాళ సాక్షిలో వచ్చే ఏదో లేదు జగన్మోహన్ రెడ్డి పేపరు అని చెప్తారు. మళ్ళీ చంద్రబాబు పేపర్లలోనే వస్తుంది, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో. మళ్ళీ దీనికి ఎవరు చెప్తున్నారు అంటే చంద్రబాబు రాయిస్తున్నాడా అక్కడ ఉండే అధికారుల మీద? కనీసం ఆలోచన చేయాలి. జిల్లాలో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది. పక్క జిల్లాలు చూస్తే కాంట్రాక్టర్ మర్డర్లు కూడా ఒప్పుకుంటున్నారు కొంతమంది. పల్నాడులో చూస్తే పోలీస్ అధికారులు, ఈడ కూడా కొంతమంది అదే జరిగింది. ఈరోజు నన్ను ఇక్కడ ఎత్తినారు, ఊరు బయటకు వచ్చినారు, వెనకాల వస్తారులే అనుకున్నాము. వాళ్ళ పోలీస్ జీపులో అంటే మా జీపులోకి ఎక్కించినారు, వెనకాల మాయమైనారు. మేము వస్తారు అని చూసి నేను బుక్రాజ్ దగ్గర నిలబెడితే ఏ పోలీస్ అధికారి కూడా లేదు. ఆడపోయి ప్రభాకర్ని మా ఇంటి దగ్గర సమీపంలో 100 మీటర్ల సమీపంలో కూర్చోబెట్టి కుర్చీ చేస్తాను. అతను తీసుకుండేది మోటార్ సైకిల్ ర్యాలీకి నడుచుకుంటూ వచ్చి నేను ఆ ఇంటి మీద దాడి చేస్తా, ఆ ఇంట్లోకి పోతా అని చెప్తాడంట. అయ్యా నువ్వు నా ఇంట్లోకి పో, ఇంకోసాటికి పో, నేను భయపడేవాని కాదు. నీకు స్వతంత్రం ఇచ్చిన నా ఇల్లు కావాలంటే పగలగొట్టుకో, ఏమన్నా చేసుకో, నా ఇంట్లో సొమ్ము ఏదన్నా ఉంటే తీసుకొని పో, నేను భయపడేవాని కాదు. జగనన్న ఆశీస్సులు ఉండేంత వరకు నేను తాడిపత్రిలోనే ఉంటా. కానీ చట్టం నుండి ఎవడు తప్పించుకోలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. చట్ట పరిధిలో ఉండేటువంటి ఎవడు ఎక్కడా కూడా ఎవడు కూడా తప్పించుకోలేరు. ఇది మటుకు నేను చెప్పేది అక్షరాల నిజం. ఇదే ప్రభుత్వాలు, ఇదే అధికారులు, ఇదే ఉంటుందనుకోవడం చాలా తప్పు. ఈ ప్రభుత్వం వచ్చినాక అధికారులు మేము ఉద్యోగం చేస్తూ ఉన్నాము, మేము స్వతంత్రంగా అనేదానికన్నా అధికార పార్టీ కన్సల్లోనే మేము నడుచున్నాము అంటారు. ఇది ఎంత నీచమైన సంస్కృతో ఒకసారి ఆలోచన చేయండి. ప్రధానంగా మీరు ఎస్పీ ఆఫీస్ దగ్గర ఈరోజు ఎందుకు ధర్నా చేస్తున్నారు? ప్రతిసారి నేను ఆయనకు వినియోగించుకోవడం జరిగింది, మేలు పెట్టినా దీనికి జవాబు కూడా లేదు. ప్రతిసారి నన్ను అరాజ్ చేస్తున్నారు అక్కడ ఉండే పోలీసు వాళ్ళు. నేను చెప్పిన కొంతమంది అధికారులతో నాకు ప్రాణ హాని గుడుకుంది, వీళ్ళు జేసీ ప్రవాడి కుటుంబంతో లాలుచిబడేని. అంతెందుకు ఈ మధ్యకాలంలో బైండోర్లు ఎక్కువ చేస్తున్నారు. ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళని, టీడీపీ వాళ్ళని చేయండి అంటే ఎవరన్నా కానీ తెలంగాణ వాళ్ళని తీసుకొని 4 చేస్తారు. మిడ్ నైట్ మా మాజీ కౌన్సిలర్ బాబు బైండోర్లో మిడ్ నైట్ వచ్చి మా ఇంటి వెనకలనే మాజీ కౌన్సిలర్ ఉంటే స్టేషన్కి తీసుకుపోయి గంట సేపు కూర్చొని సంతకాలు పెట్టి పంపించిన. అంటే మధ్యలో అక్కడ ఉండేటువంటి ఆ స్టేషన్ ఆఫీసరో లేకపోతే ఇంకోరో వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఆ రోజు వర్కౌట్ కాలేదేమో అతను చంపలే. అంటే స్టేషన్ ఆఫీసర్లు కూడా కాంట్రాక్ట్ మర్డర్లు చేసే స్థాయికి వచ్చినారంటే పోలీసు వాళ్ళు ఏ స్థాయిలో ఉందో కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కసారి కాదు, పదే ప్రతిసారి కూడా నాకు ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ప్రోగ్రాం కూడా నేను చేయలే.
చేయనీరు కూడా ప్రతిసారి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే నేను హైకోర్టుకు పోయి తీసుకొచ్చినాయా, హైకోర్టుకు పోయి తీసుకొచ్చిన. మీరు పోయి కోర్టుకు ఏదన్నా పోయి తెచ్చుకోండి అని చెప్తే ప్రజాస్వామ్యంలో ఇంకో ఊరికి పోయేది కానీ పెళ్ళిళ్ళకు పోకోకుండా ఎక్కడ పోకోకుండా నన్ను ఈ 2 సంవత్సరాలు నా ఇంటికి పరిమితం చేసినారు, నా ఇంటికే పరిమితం చేసినారు. అంటే ఇక్కడ అధికారులు ఉండారా లేదా? రేపు పొద్దున్న నాలాంటి వానికి ఈ పరిస్థితి వచ్చే సామాన్యుని గ్రామాలు వదిలించేదానికి కూడా సిద్ధపడతారు. ఆయన మొన్న పెద్దోడుగురులోకి వచ్చి చెప్పినాడు, ఈ కాన్స్టిట్యున్సీలో పంచాయతీ ఎలక్షన్లు చేస్తే మీ అంతా చూస్తా అని. చూడని ఇంకేం చేస్తాం, మా చేతనైతే మా వాళ్ళందరికీ చెప్పి నామినేషన్లు వేయిస్తాము, లేకపోతే ఇట్లా వచ్చి ఎస్పీ గారినో కలెక్టర్నో వేసుకుంటాము. వీళ్ళు కూడా ఏం చెప్తారంటే ఆ లోకల్లో ఎమ్మెల్యేలో ఇన్ఛార్జ్లో లేకపోతే ఎవడో ఒకటి చెప్తే తప్ప వీళ్ళు చేసే పరిస్థితి లేదు. ఏమంటే మేము వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి కూర్చోందును, నేను పోయి కూర్చుంటున్నాను అనుకో నా ఇంటి మీదకి వచ్చినాడు అంటారు. ఇప్పుడు కూడా మమ్మల్ని పోలీస్ అధికారులు వదిలిపెట్టరు, కేసులు పెడతారు. ఇటుకు వచ్చిన వాళ్ళ మీద రిమాండ్ పంపిస్తారు. ఆ స్టేషన్ ఆఫీసర్కి ఫోన్ చేస్తారు, తిట్టండి భయపడియండి అని చెప్తారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కేసులకు కానీ ఇంకో దానికి భయపడే ప్రసక్తే లేదు. మేమైతే చట్ట ప్రకారం చట్టకు లోబడే నడుస్తాము. చట్ట పరిధిలో ఏదైతే ఉంటుందో దాన్ని మేము అధికారులను నిలదీసేదానికి సంసిద్ధంగా ఉన్నాము. ఎవరికి అన్యాయం చేసినా కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా ఖచ్చితంగా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయి ఏ రెవెన్యూ కానీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి పోయి ఖచ్చితంగా మాకు జరిగిన అన్యాయాన్ని దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాం మా కార్యకర్తలు. ఇదైతే ఖచ్చితంగా చేసి తీరుతాము. ఇంకోటి ఏమంటే రెవెన్యూ అధికారులు కొత్త చట్టం నేను ఇంతవరకు చూడలే. నేను 20 ఏళ్ళ నుండి రాజకీయాల్లో తిరుగుతానే కానీ చిన్న కార్యకర్త నుండి ఈరోజు వరకు ఎప్పుడు కూడా ఎంఆర్ఓ రిమాండ్ పంపించినే చూడలే. బైండ్ ఓవర్ చేస్తా అంటారు, భయం కోసం వదిలేస్తన్నారు. ఇప్పుడు బైండ్ ఓవర్ చేసి రేపు పంచాయతీ ఎలక్షన్లో లేకపోతే ఎంపీటీసీ ఎలక్షన్లో మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చే అందరినీ లీడర్లను బైండ్ ఓవర్ చేస్తారు. వాళ్ళ కేసులు ఉండవు, ఏం ఉండవు. ఎప్పుడు కూడా దాన్ని మగం కూడా చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి కూడా బైండ్ ఓవర్ చేసి మీరు బైండ్ ఓవర్ను వ్యతిరేకించినారు, మీరు ఇల్లీగల్ చేస్తున్నారు, గ్రామంలో బెదిరిస్తున్నారు అని చెప్పి ఓ పిటి కేసు పెట్టి 1 నెల రిమాండ్ పంపిస్తారు. ఇది ఎక్కడ న్యాయమయ్యా? ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడన్నా జరుగుతుందా? ఏ రాష్ట్రంలోనూ జరుగుతుందా? తాడిపత్రిలో మాత్రమే జరుగుతుంది. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల మీద ఈ దౌర్జన్యాల మీదనే ఇన్ని రోజులు మేము ఎస్పీ ఆఫీసును బిచ్చం అడిగినాం. అందరూ ఇంటింటి కాడికి ఆకలి అయితే బిచ్చం అడుగుతారో అట్లా మేము రాజకీయంగా ఉండి కూడా బిచ్చం అడిగినాం. అయ్యా మాకు న్యాయం చేయండి, మా పరిస్థితి ఈ విధంగా ఉంది, ఇది కథ అంటే ఎవరు చేయరు. న్యాయం చట్టం అనేది ఎస్పీ ఆఫీసు కలెక్టర్ ఆఫీసుల దగ్గరనే లేకపోతే ఎక్కడ దొరుకుతుందో ఒకసారి చెప్తే డబ్బు పెట్టుకునేది అయితే 50 సార్లు కొనిందు. మా కార్యకర్తలతో మంచికి 1000-2000 ఇప్పించుకొని 50 సార్లు కొనిందు. అది ఏడ దొరుకుతుంది? పోలీసు ఆఫీసర్ల దగ్గర కలెక్టర్ ఆఫీసుల దగ్గరనే దొరికేది. ఇంకా వాళ్ళని మాకు మాట్లాడే అంత పరిస్థితి అయితే లేదు. ఎంతసేపు ఉన్నా రిక్వెస్ట్ చేసుకునే మేము ఉండాలి.